మూర్తి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు అధికారులు వచ్చి ఇప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం సూచనలు చేయటం దానికంటే ముందే మరి 94 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు కనీస అవసరాలు వాళ్ళకి అవైలబుల్లో ఉంచాలి కదా. ఖచ్చితంగా ఏదైతే టీటీడీ ముందస్తుగా 8 కేంద్రాలు తిరుపతిలో, తిరుమలలో 1 కేంద్రం, 9 కేంద్రాలలో 1,20,000 టికెట్లను రోజుకు 40,000 చెప్పిన 10, 11, 12 3 రోజులకు సంబంధించి జారీ చేస్తామంటూ ముందస్తు ప్రకటన చేయడం ద్వారానే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో టీటీడీ ఘోరంగా వైఫల్యం చెందింది. దాని కారణంగానే ఒక్కొక్క చోట సంఘటన ప్రాంతంలో గాయపడినటువంటి 8 చోట్ల బైరాగ్ బట్టెడు కావచ్చు, ఏదైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అంబులెన్స్లో గాయపడిన ప్రాంతాల నుంచి ఒక్కొక్కరుగా యొక్క తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్కు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో టీటీడీ వైఫల్యం చెందింది. ఉన్నతాధికారులు ఇప్పుడు వచ్చి ఏదో చర్యలు చేపడుతున్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏర్పాట్ల విషయంలో టీటీడీ ఫెయిల్యూర్ కారణం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారన్న విషయం టీటీడీకి తెలిసినప్పటికీ ఎందుకు ఏర్పాట్ల విషయంలో వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కాదు, ముందస్తు ఏర్పాట్ల విషయంలో ఎందుకు వైఫల్యం చెందారంటూ వారంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మరికొంతమంది చోట్ల ఏదైతే గాయపడినటువంటి భక్తులు ఒక్కొక్కరుగా యొక్క సంఘటన ప్రాంతంలో గాయపడిన వారిని తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొస్తున్నారు. తిరుపతిలో 8 చోట్ల మొదటిగా ఏదైతే రామచంద్ర పుష్కరిణి వద్ద చూడొచ్చు, ఏదైతే మిగిలినటువంటి బైరాగ్ పట్టెడు వద్ద మెయిన్ గా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కొంతమంది గాయపడినటువంటి భక్తులను ఈ యొక్క యాత్రికులు ఏదైతే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో ముందస్తుగా చేరుకున్నారు. ఈ యొక్క తొక్కిసలాట ఉన్నటువంటి రుయా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క రుయా ఎమర్జెన్సీ వార్డు వద్ద కన్నీళ్ల పర్యవంతం అవుతున్నారు. బంధువుల ఆర్తనాదాలతో రుయా ఆవరణ అంతా కూడా కన్నీళ్ల పర్యవంతంతో వారి బంధువులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. టీటీడీ వైఫల్యం ఈ యొక్క భక్తులకు శాపంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా భక్తుల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టడంలో వారికి ఏర్పాట్లు చేయడంలో టీటీడీ ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక మహిళ యొక్క స్టాంపేడ్ కారణంగా ఏదైతే టికెట్ల జారీ విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ వారికి అనుగుణంగా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ ఈసారి ఫెయిల్యూర్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక మహిళ గాయపడింది. మహిళను భారీ ఏదైతే యొక్క 108 వాహనంలో ఆ మహిళను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రుయా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆర్తనాదాలు చేస్తూ తమకు జరిగినటువంటి యొక్క గాయాల పాలైనటువంటి ఆ మహిళకు ఎమర్జెన్సీ వార్డులో వైద్యం అందించేందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ యొక్క 25 నుంచి 30 మందికి పైగా గాయాలు పాలయ్యారు. వీరిలో ఇప్పటికే 4 చనిపోయినట్లు అధికారికంగా రుయా సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. మిగిలినటువంటి పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అధికారిక ప్రకటన చేసేంత వరకు కానీ మిగిలిన వారి విషయాలు తెలియదు. మూర్తి, గత ప్రభుత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యధికంగా ఇటువంటి పర్టికులర్ టైంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టోకెన్లు జారీ చేసే విషయం దగ్గర నుంచి భక్తులు దర్శనం చేసుకొని బయటకు వచ్చేంత వరకు తీసుకున్న ప్రతి కేర్ ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి భక్తులు అంటున్నారు కదా. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు పొడిగించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనానికి సంబంధించి 2 రోజుల పాటే గతంలో దర్శనానికి అవకాశం ఉండేది. కానీ 2 రోజులు కాదు 10 రోజుల పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని ఏదైతే గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవడం ఈ ప్రభుత్వంలో కూడా అదే నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో గతంలో చాలా పకడ్బందీగా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సామాన్య భక్తులకు సైతం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో యొక్క 10 రోజులకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో టీటీడీ ఘోరంగా వైఫల్యం చెందిందనేది వచ్చినటువంటి గాయపడినటువంటి భక్తులే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో ఎదురు చూస్తున్నప్పటికీ కనీసం అన్నప్రసాదాలు కూడా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా చోట్ల ఏదైతే ముందస్తుగా లోపలికి అనుమతించే సమయంలో ఒక్కసారిగా గేట్లను తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా ఏదైతే బైరాగ్ పట్టెడు వద్ద పద్మావతి పార్క్ సమీపంలో క్యూ లైన్లు పొడిగించడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు లోపలికి వచ్చేటువంటి క్రమంలో కింద పడిపోవడం, వారిపైన ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం, మరోవైపు విష్ణునివాసంలో ఉన్నటువంటి టికెట్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరగడం, శ్రీనివాసంలో జరిగినటువంటి తొక్కిసలాట, మరోవైపు రామచంద్ర పుష్కరిణి వద్ద అయితే ఈ యొక్క క్యూ లైన్ల ఏర్పాటు విషయంలో ఏర్పాట్లు చేసినప్పటికీ వచ్చినటువంటి భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో
అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఏదైతే భక్తుల విషయంలో సమయంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు భక్తులపైన లాఠీ చార్జ్ చేయడం కూడా ఒకంత భక్తుల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచేలా చేసింది. ఒక్కసారిగా టికెట్ల ప్రక్రియ విషయంలో ముందస్తు ప్రకటన చేసినప్పటికీ దానికి ముందుగానే టికెట్లు ముందస్తుగా తీసుకోవాలన్నటువంటి ఆతృతతో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా తొక్కిసలాట జరగడంతో నలుగురు చనిపోయారు. మిగిలినటువంటి 30 మందికి పైగా తిరుపతి ప్రియా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరతో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు, ఇతర పాలక మండలి సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఎమర్జెన్సీ వార్డుకు వస్తున్నారు. భక్తుల సేవలకు సంబంధించి వారు ఇప్పుడు పరామర్శిస్తూ ఉన్నారు.